కురుక్షేత్రం అనగానే పాండవులకు కౌరవులకు మధ్య జరిగిన మహాయుద్ధం కళ్ల ముందు కదలాడుతుంది. భీష్ముడు అంపశయ్యపైకి చేరుకున్నది, అభిమన్యుడు బలైపోయింది, కర్ణుడు నేల కొరిగినది ఇక్కడే. కురు మహారాజు యాగం చేసిన ప్రదేశం కావటం వలనే కురుక్షేత్రం అని ఈ స్థలానికి పేరొచ్చింది. ఇది మహాపుణ్య ప్రదేశం కావటం వల్లనే ఇరు పక్షాలలో ఎవరు చనిపోయినా స్వర్గానికి చేరుకోవచ్చు అనే ఉద్దేశంతోనే పాండవులు కౌరవులు ఇలా యుద్ధ భూమిగా దీన్ని ఎంచుకున్నారు. ఇక్కడి జ్యోతి సరోవరం సమీపంలోనే ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది. ఈ వటవృక్షం కిందనే అర్జునుడికి కృష్ణుడు గీతోపదేశం చేశాడు. ఆ పుణ్య విశేషం వల్లనే ఆ మర్రి చెట్టు ఇన్ని వేల ఏళ్లుగా అలా నిలబడిపోయిందని అంటారు. ఈ అక్షయ వటవృక్షం సన్నిధిలో కృష్ణార్జున ప్రతిమలతో ఏర్పాటు చేసిన గీతోపదేశం దృశ్యం మనల్ని ఆ కాలంలోకి తీసుకొని వెళ్తుంది.